కోనసీమ తిరుపతిగా ఖ్యాతి పొందింది వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి క్షేత్రం. 7 శనివారాల వెంకన్నగా భక్తులు ఈ స్వామిని భక్తితో కొలుచుకుంటారు. ఈ ఆలయంలో ధ్వజస్తంభం దగ్గర నిలబడి తమ కోరిక చెప్పుకుని 7 శనివారాలు తండ్రిని గుడికి వచ్చి 7 ప్రదక్షిణలు చేస్తామని తమ కోరిక తీర్చవలసిందిగా భక్తులు స్వామిని వేడుకుంటారు. వారి కోరిక ఖచ్చితంగా తీరుతుంది అని భక్తుల విశ్వాసం. అందుకే శనివారం నాడు వేల సంఖ్యలో భక్తులు వచ్చి స్వామిని వారిని దర్శించుకుంటారు. వాడపల్లి క్షేత్రం కోనసీమ జిల్లా ఆత్రేయపురం మండలంలో గోదావరి ఒడ్డున గల ఒక గ్రామం. వాడపల్లి దేవాలయంలో విశేషం ఏమిటి అంటే మూల విరాట్టు స్వామి దారుమూర్తి, అంటే నల్లని చెక్కలో వెలసిన స్వయంభువు, కానీ చూడటానికి శిలలాగానే ఉంటారు. వాడపల్లి పూర్వపు ఆలయం గోదావరి నదీ పరివాహక ప్రాంతంలో ఉన్నందున కోతలతో నదీ గర్భంలో కలిసిపోయి ఉంటుంది. కానీ పెనుపోతు గజేంద్రుడు అనే ఆయన అగ్నికుల క్షత్రియ వంశానికి చెందినవారు. ఈయన ప్రస్తుతపు ఆలయాన్ని నిర్మించారు. ఎందుకంటే ఈ గజేంద్రుడు గారు అనేక ఓడలకు అధిపతి. ఒకసారి తుఫానులో ఆయన ఓడలన్నీ సముద్రంలో ఎక్కడికో కొట్టుకుని పోతాయి. దాంతో తన ఓడలు గనక ఒడ్డుకు సురక్షితంగా వస్తే స్వామికి ఆలయాన్ని నిర్మిస్తాను అని మొక్కుకుంటాడు. అలాగే తుఫాను వెలిశాక ఓడలన్నీ భద్రంగా ఒడ్డుకు చేరతాయి. 1700 సంవత్సరంలో ఈ గజేంద్రుడు గారు నౌకల ద్వారా ఎగుమతులు దిగుమతులు చేసేవారు. గొప్ప సంపన్నులైనారు. అంత వీరు 1759వ సంవత్సరంలో తాను మొక్కుకున్న మొక్కు ప్రకారము వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని పునర్నిర్మించి ధూప దీప నైవేద్యాలకు 275 ఎకరాల భూమిని వజ్ర వైఢూర్యాలను సమర్పించుకున్నట్లు స్థానిక శాసనాలు చెబుతాయి. అంతటి భక్తులు శ్రీ పెనుపోతు గజేంద్రుడు గారు. మరిన్ని వివరాలు వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయం గురించి, స్వామి గురించి మరొక వీడియోలో మనం చెప్పుకుందాం. ఓం నమో వెంకటేశాయ.